నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య వారి ఇంకా కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అంతేకాదు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. ఇందుకు కారణం అల్లు అర్జున్ చేసే యాక్టివిటీస్ అని అంటున్నారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ పని మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజును గోవాలో సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ లో స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలతో సహా మరికొంతమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇక ఆ మెమరబుల్ క్షణాలను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె పిక్స్ ను అలా షేర్ చేసిందో లేదో సెలబ్రిటీలతో సహా అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ బన్నీ అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ లీడర్ కనిపించారు. స్నేహారెడ్డి బర్త్డే వేడుకకు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా వైసీపీ లీడర్ శిల్పా రవిరెడ్డి ఈ స్టార్ కపుల్ సెలబ్రిటీలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎలక్షన్ టైంలో ఈ శిల్పా రవిరెడ్డి వల్లే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ మెగా అభిమానులకు బన్నీ దూరం కావాల్సి వచ్చింది. పైగా ఆ ఎఫెక్ట్ కారణంగానే పుష్ప 2 మూవీని పోస్ట్ పోన్ చేశారనే టాక్ నడిచింది. రీసెంట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్ లో కూడా కామెంట్ చేసి టార్గెట్ అయ్యారు. ఇప్పుడేమో భార్య బర్త్డే పార్టీలో శిల్పా రవిరెడ్డితో అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించడంతో మెగా అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు. మరోవైపు కల్తీ లడ్డు వివాదం వల్ల వైసీపీకి పవన్ కి మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశాన్ని షేక్ చేస్తున్న కల్తీ లడ్డు వివాదం ఓవైపు రాజకీయంగా ముదురుతుంటే ఇలాంటి టైంలో వైసీపీ లీడర్ తో అల్లు అర్జున్ కనిపించడం కొత్త వివాదానికి కారణమైంది. దీంతో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తుంటే పవన్ కు ఫుల్ స్టాప్ పెట్టడమే టార్గెట్ గా భావిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన వేసే ప్రతి మూమెంట్ రాజకీయ ఎంట్రీ కోసమే చేస్తున్నాడా అని అనిపిస్తుంది. కల్తీ లడ్డు వల్ల పవన్ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. సనాతన ధర్మం అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై పవన్ వ్యతిరేకులు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఎప్పటిలాగే విడాకులు బీఫ్ తిన్నాడు అంటూ ఇంకా చాలా విషయాల్లో పవన్ ను సెంటర్ చేసి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల వెనుక ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వేడి రాజుకుంది. ఈ టైంలో అల్లు అర్జున్ భార్య బర్త్డే వేడుకల్లో శిల్పా రవిరెడ్డి కనిపించడం పవన్ ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. కల్తీ లడ్డు వివాదం నడుస్తున్న టైంలో వైసీపీ లీడర్ తో బన్నీ మీట్ అవ్వడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ను జనసేన నేతలను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేస్తున్నాడనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి అల్లు స్నేహారెడ్డి బర్త్డే వల్ల మరోసారి మెగా వర్సెస్ అల్లు, పవన్ వర్సెస్ బన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారో లేదో.